హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజు. అవి మిక్సీ పట్టుకున్నాను. అలాగే కారం, మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారము, సాల్టు, అలాగే ఇందులోనే మసాలా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను నేను. గరం మసాలా కూడా వేసుకుని మొత్తం పేస్ట్ మొత్తం రెడీ చేసుకున్నాం. మనం వంకాయలు అన్నది ఈ రకంగా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలా పెట్టుకొని వాటర్లో ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి. మనం చూపించే విధంగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అవంతా అలా ఈ రకంగా మనం అన్ని వంకాయలకి మనం పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇవి ఇలా పెట్టడం వల్ల మనం మసాలా అంతా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రకంగా అన్ని వంకాయలకి మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం తాలింపు పెట్టుకున్నాం. ఈ వంకాయలు అనేవి ఒక్కొక్కటి నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ యాడ్ చేసుకుని మనం కొంచెం కదపకుండా ఒక మూత పెట్టి ఉంచుకోవాలి, కాసేపు ఫ్రై అవ్వేలాగా. అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు, గుళ్ళు, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసుకుని మనం ఈ వంకాయలు అన్నవి ఇందులో ధనియాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ వంకాయలన్నీ చాలా స్లోగా కదుపుకుంటూ పక్కకి తిప్పుకోవాలి. ఇలా మగ్గిపోయినాయి చూసారా? ఈ రకంగా మగ్గేలా ఉండేలా చూసుకోవాలి. ఈ రకం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని మొత్తం నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉడకనిచ్చి కాసేపు పక్కన పెడదాం. నేను ఆనియన్ పేస్ట్ ఉంది కదా, కొంచెం మిగిలిందని ఇందులో కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా స్లోగా కదుపుకోవాలి, వంకాయలకి పట్టేలాగా. మూత పెట్టుకుని కాసేపు ఉంచాక ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్లో వేసి వాటర్లో కూడా కాసేపు నూనె అంతా పైకి వచ్చేలా మగ్గనిద్దాం. అంతా మగ్గిన తర్వాత కాసేపు మూత పెట్టుకుని ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.